మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర శనివారం సాయంత్రం 7 లోపు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, మీ అప్పులన్నీ తీరిపోతాయి, కష్టాలు పోతాయి, డబ్బే డబ్బు. ఎందుకంటే రేపు రాబోతున్నది అత్యంత విశేషమైన రోజు. సాధారణంగానే మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం. అందులోని శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి పూజలు చేయటం విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే ఎవరికైతే జీవితంలో అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో, ఎంత సంపాదించినా చేతిలో చిల్లు గవ్వ మిగలటం లేదు, కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి అలల్లా వస్తూ ఉన్నాయో, అటువంటి వారు రేపు సాయంత్రం 7 గంటలలోపు మందార ఆకుతో ఒక చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులన్నీ తీరిపోవటమే కాకుండా మీ కష్టాలన్నీ తొలగిపోయి ధనానికి లోటు లేకుండా కోరినంత డబ్బు మీ సొంతమవుతుంది. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, మందార ఆకుకు ఉన్న శక్తి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక ఆ వీడియోలోకి వస్తే, మనం దేవుడి పూజలో రకరకాల పూలను, ఆకులను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మందార ఆకుకు మన శాస్త్రాల్లో, ఆయుర్వేదంలో మరియు తాంత్రిక శాస్త్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మందార చెట్టును సాక్షాత్తు దేవతా వృక్షంగా భావిస్తారు. ఎర్రని మందార పువ్వులు అంటే ఆ జగన్మాత అయిన దుర్గాదేవికి, లక్ష్మీదేవికి మరియు కాళిక అమ్మవారికి ఎంతో ఇష్టమో మనందరికీ తెలిసిందే. అలాగే విఘ్నాలను తొలగించే వినాయకుడికి, ధైర్యాన్ని ఇచ్చే ఆంజనేయ స్వామికి కూడా మందార పూలు అంటే మహాప్రీతి. కేవలం పూలే కాదు, మందార ఆకులో కూడా అద్భుతమైన ఆకర్షణ శక్తి దాగి ఉంటుంది. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనగా దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. సూర్య భగవానుడికి ప్రతిరూపంగా కూడా మందార పువ్వును కొలుస్తారు. అటువంటి శక్తివంతమైన ఈ మందార చెట్టు ఆకుతో మనం రేపు చేయబోయే ఈ పరిహారం మీ తలరాతను మార్చేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తులను అంటే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఈ మందార ఆకుకు ఉంటుంది. అందుకే పెద్దలు ఏ చిన్న శుభకార్యం జరిగినా, పూజలు జరిగినా మందార పూలను ఖచ్చితంగా వాడతారు. ఇప్పుడు అసలు మార్గశిర శనివారం నాడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి మీకు కావాల్సింది ముఖ్యంగా ఒక ఎర్ర మందార చెట్టు ఆకు. మీరు రేపు పగటిపూట అంటే ఉదయం నుండి మధ్యాహ్నంలోపు ఎప్పుడైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న లేదా మీ పెరట్లో ఉన్న ఒక ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళాలి. చెట్టు దగ్గరకు వెళ్ళిన వెంటనే ఆకును తెంపేయకూడదు. ముందుగా ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఓ వృక్షరాజమా, నా కష్టాలను, నా దరిద్రాన్ని పోగొట్టడం కోసం, నా అప్పుల బాధల నుండి విముక్తి పొందటం కోసం నీ ఆకును నేను ఔషధంగా, పరిహారంగా తీసుకుంటున్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించు అని మనసులో కోరుకొని, అప్పుడు చెట్టుకు హాని కలగకుండా, ఆకు చిరిగిపోకుండా జాగ్రత్తగా ఒక మందార ఆకును తీసుకోవాలి. ఆకు ఎక్కడా రంధ్రాలు లేకుండా తాజాగా, పచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఎండిపోయిన ఆకులను లేదా పురుగు తిన్న ఆకులను ఈ పరిహారానికి వాడకూడదు. కేవలం ఎర్ర మందార చెట్టు ఆకు మాత్రమే ఈ పరిహారానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇలా పగటిపూట తెచ్చుకున్న మందార ఆకును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శుభ్రంగా నీళ్లతో కడిగి తడి లేకుండా ఒక వస్త్రంతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇక అసలు పరిహారం సాయంత్రం అంటే సూర్యాస్తమయం నుండి రాత్రి 7 గంటలలోపు చేసుకోవాలి. ఇది సంధ్యా సమయం కాబట్టి లక్ష్మీదేవి సంచరించే సమయం. ఈ సమయంలో చేసే పరిహారాలకు తిరగలేదని శాస్త్రం చెప్తుంది. ముందుగా మీరు సాయంత్రం స్నానం చేసి లేదా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత మీరు సిద్ధం చేసుకున్న మందార ఆకును తీసుకుని దానికి గంధం రాసి ఆకు మధ్యలో పసుపు మరియు కుంకుమతో బొట్లు పెట్టాలి. పసుపు, కుంకుమలు శుభానికి ప్రతీకలు, లక్ష్మీ కళను ఆకుకు ఆపాదిస్తాయి. ఇప్పుడు ఈ ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ అంటే సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారానికి ఎడమవైపున అంటే మీరు ఇంటి లోపల నుండి బయటకు చూస్తున్నప్పుడు ఎడమవైపు లేదా బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు మీకు ఎడమ చేతి వైపు ఉండే గుమ్మం పక్కన నేల మీద పెట్టాలి. గుమ్మం అనేది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే దారి. అక్కడే మనం మన దరిద్రాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఇలా మందార ఆకును నేల మీద పెట్టిన తర్వాత ఆ ఆకుపైన గుప్పెడు గల్లులుప్పును వెయ్యాలి. ఆకు నిండా పట్టినంత ఉప్పును వెయ్యండి.
ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అంతేకాకుండా ఉప్పుకు ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటి అంటే అది మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని గుంజుకుంటుంది. సముద్రం నుండి పుట్టిన ఉప్పు మన కష్టాలను కరిగించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు పైన కొంచెం జీలకర్రను వేయాలి. మనం వంటల్లో వాడే జీలకర్రనే వాడాలి. జీలకర్ర అంటే జయం అని అర్థం. మనం చేసే పనిలో విజయం కలగాలంటే, మన అప్పులు తీరాలంటే జీలకర్ర ఈ పరిహారంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనకు ఉన్న ఆర్థిక స్తబ్దతను కదిలించి ధన ప్రవాహాన్ని వేగవంతం చేసే శక్తి జీలకర్రకు ఉందని నమ్ముతూ ఉంటారు. కనుక జీలకర్ర వేసి ఆ తర్వాత ఆ మిశ్రమం మధ్యలో ఒక లవంగాన్ని గుచ్చాలి లేదా నిలబెట్టాలి. లవంగం అనేది ఆకర్షణ శక్తికి మరియు అడ్డంకులను తొలగించడానికి వాడుతూ ఉంటారు. మనకు డబ్బు రాకుండా అడ్డుపడుతున్న శక్తులను ఈ లవంగం తొలగించేస్తుంది. ఇప్పుడు ఆ లవంగం పైన లేదా ఆ మిశ్రమం పైన ఒక ముద్ద కర్పూరాన్ని కానీ లేదా మామూలు బిళ్ళ కర్పూరాన్ని కానీ పెట్టాలి. ఇప్పుడు అసలైన ఘట్టం. ఒక అగ్గిపుల్లను తీసుకుని దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ అగ్గిపుల్లతో కర్పూరాన్ని వెలిగించాలి. ఆ కర్పూరం వెలుగుతున్నప్పుడు వచ్చే జ్వాలను చూస్తూ మీరు అక్కడే గుమ్మం పక్కన కూర్చుని లేదా నిలబడి ఆ మందార ఆకుకు, ఆ వెలుగుతున్న జ్యోతికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. కర్పూరం ఎలాగైతే కరిగిపోతుందో, ఎలాగైతే మసి లేకుండా మాయమైపోతుందో, అలాగే మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలని, మీకు ఉన్న కష్టాలన్నీ కాలి బూడిదైపోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఓ దైవమా, నాకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించు, నాకు ధనలాభాన్ని కలిగించు, నా కుటుంబంలో శాంతిని ప్రసాదించు అని మనసులో బలంగా కోరుకోవాలి. ఆ కర్పూరం పూర్తిగా కొండెక్కిన తర్వాత, ఆరిపోయిన తర్వాత ఆ మందార ఆకును, దానిపై ఉన్న ఉప్పు, జీలకర్ర, లవంగం, కర్పూరపు మసిని అలాగే రాత్రంతా అక్కడే గుమ్మం పక్కన వదిలివేయాలి. ఈ పరిహారం మొత్తం రేపు రాత్రి 7 గంటలలోపు పూర్తి చేయాలి. రాత్రంతా ఆ వస్తువులు అక్కడే ఉండటం వల్ల ఆ సమయంలో మీ ఇంటి చుట్టూ లేదా మీ మీద ఉన్న చెడు ప్రభావాలను ఆ ఉప్పు మరియు మందార ఆకు లాగేసుకుంటూ ఉంటాయి. మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి లేదా శుభ్రంగా తయారై ఆ ఆకును, అందులో ఉన్న పదార్థాలను జాగ్రత్తగా తీయాలి. వాటిని తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో, అంటే తులసి చెట్టు కాకుండా వేరే ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. లేదా దగ్గరలో పారే నీరు కాలువలు ఉంటే అందులో కలిపేయాలి. పారే నీటిలో వేయటం వల్ల మీ కష్టాలు కూడా నీటితో పాటు కొట్టుకుపోతాయని అర్థం. ఒకవేళ మీకు ఈ 2 సౌకర్యాలు లేకపోతే ఆ పదార్థాలను ఒక కవర్లో కట్టి డస్ట్బిన్లో అయినా వేయవచ్చు. కానీ చెట్టు మొదట్లో వేయటం శ్రేయస్కరం. ఇలా శనివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో చేయటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పటి నుండో తీరని అప్పులు తీరడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఉండే గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మందార ఆకుకు ఉన్న ఆకర్షణ శక్తి, ఉప్పుకు ఉన్న శుద్ధి చేసే శక్తి, జీలకర్రకు ఉన్న జయాన్ని చేకూర్చే శక్తి, కర్పూరానికి ఉన్న దోష నివారణ శక్తి అన్నీ కలిపి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. అప్పులు చేసి బాధపడేవారే కాకుండా డబ్బు ఎవరికైనా ఇచ్చి తిరిగి రాక ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారం చేయవచ్చు. దీనివల్ల ఆగిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఖర్చు లేని పని, పైగా మన ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రేపు సాయంత్రం ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి ఆ శ్రీమన్నారాయణుడి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అప్పుల బాధల నుండి విముక్తి పొంది ఆనందంగా జీవించండి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న కథను విందాం. పూర్వం ఒక అడవిలో వయసు పైబడిన ఓ జంట కాపురము ఉండేవారు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఒక గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారి ఇద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరి ఒకరు చిన్న వస్త్రం పీలికను ఒంటిపై కట్టుకుని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళగా ఏమీ దొరక్కపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుంది. ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది.
అలా లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాళ్ళు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. అయితే వెంటనే వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుంది. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కనుక్కుంటూ వారికి ఆ లక్ష్మీదేవికి మధ్య దిక్సూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. పక్షుల జాతిలో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటిచూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఇవి సంచరిస్తాయి. ఎవరైనా అత్యవసర పని మీదకు బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే కొన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబలను అశుభానికి సూచకంగా భావిస్తూ ఉంటారు. ఒకసారి ధర్మరాజు భీష్ముణ్ణి, పితామహ దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు అవుతాడు, ఏ కారణంగా నశిస్తాడు అని అడిగాడు. దానికి భీష్ముడు ఈ విధంగా తెలిపాడు. ఒకరోజు నారదుడు లోక సంచారం చేస్తూ మందాకిని నదిని చేరుకుని అక్కడ స్నానమాచరించాడు. ఆ సమయంలో అప్పటికే ఇంద్రుడు మందాకిని నదిలో స్నానమాచరించి అనుష్ఠానం తీర్చుకోవటం కోసం ఇంద్రుడితో సంభాషించసాగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కరించింది. ఇంద్రుడు, నీవు ఎవరు, ఎక్కడకు పోతున్నావు అని అడిగాడు. దానికి ఆ స్త్రీ, ఓ ఇంద్ర, నేను తామర పువ్వు నుండి జన్మించిన లక్ష్మిని. ఇప్పటి వరకు నేను రాక్షసుల వద్ద ఉన్నాను. ప్రస్తుతము వారి ప్రవర్తన నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అన్నది. అప్పుడు ఇంద్రుడు, అది సరే, ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణములు నచ్చి వారి వద్ద ఉన్నావు? ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చలేదు? నిన్ను మెప్పించాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. దానికి లక్ష్మీమాత, ఇంద్ర, ఇప్పటి వరకు అసురులు దానములు, వేద అధ్యయనము చేయటము, అతిథులను సత్కరించటం వంటి మంచి పనులు చేశారు. ఇప్పుడు వారికి గర్వము పెరిగి మంచి గుణములను విడిచిపెట్టారు. అందుకని నేను వారిని విడిచిపెట్టాను. నీవు సత్య ధర్మపరుడవని ఎరిగి నీ వద్దకు వచ్చాను. గురువుల ఎడ భక్తి కలవారు, పితరులను దేవతలను పూజించువారు, సత్యమును పలికేవారు, దానశీలురు, ఇతరుల ధనమును గాని భార్యలను గాని కోరనివారు, పగలు నిద్రించనివారు, వృద్ధుల పట్ల, బాలల పట్ల, స్త్రీల పట్ల దయ కలిగినవారు, బ్రాహ్మణులను పూజించేవారు, నిత్యము శుచి శుభ్రత కలిగినవారు, అతిథులకు పెట్టిగాని భుజించని వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను వారి వద్ద ఉండడానికి ఇష్టపడతాను. అలా కాక కామముకు, లోభము, క్రోధములకు లోనై ధర్మమును విడిచినవారు, గర్విష్ఠులు, అతిథి సత్కారము చెయ్యనివారు, పురుష వాక్యములు పలుకువారు, క్రూరపు పనులు చేయువారును నేను మెచ్చను. అటువంటి వారి వద్ద ఉండడానికి నేను ఇష్టపడను అన్నది లక్ష్మీదేవి. ఆ మాటలకు ఇంద్రుడు, నారదుడు ఎంతో సంతోషించారు. ఇంద్రుడు లక్ష్మీదేవితో సహా స్వర్గానికి వెళ్ళాడు. కనుక ధర్మరాజా, లక్ష్మీదేవి నివాస స్థానములు శ్రీమంతుడు అవ్వాలంటే లక్ష్మీదేవిని ఎలా మెప్పించాలో తెలుసుకుంటివి కదా, అలా నడుచుకో అన్నాడు. కనుక లక్ష్మీదేవికి సంతోషమును కలిగించే విధంగా నడుచుకున్నవారు ఆ దేవి అనుగ్రహాన్ని పొంది సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. ఏనుగు యొక్క కుంభస్థలం, గోపృష్టం, తామర పువ్వు, బిల్వదళం, స్త్రీ యొక్క శ్రీమంతము అనగా నుదిటి భాగము, ఈ 5 కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును, గోపృష్టమును పూజించటం వలన
పద్మములతోనూ బిల్వ దళములతోనూ ఈశ్వరుని సేవించటం వలన సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము. వీడియోలోకి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు ఆవాలు నూనె ఇనుము నువ్వులు వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.